మాజీ ముఖ్యమంత్రి జగన్ సత్తెనపల్లి పర్యటన మొత్తం వివాదాస్పదంగానే సాగింది. వాస్తవానికి జగన్ సత్తెనపల్లి పర్యటనలో రచ్చు చేసేందుకు ఆ పార్టీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రభుత్వానికి సమాచారం అందింది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒకరోజు ముందు రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగేలా ఏదో ఒక గొడవ సృష్టించేందుకు వైసీపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ పర్యటనకు ఆంక్షలు పెట్టారు. అయినా వైసీపీ నేతల హడావిడితో 2 నిండు ప్రాణాలు గాలిలో కలవడం, పోలీసులతో అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. ఈ పర్యటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలా వైసీపీ కుట్ర వ్యూహాలు పన్నిందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా కార్యకర్తల సమీకరణకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసిందంటూ టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ క్రమంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరించాలని ఆదేశాలు వెళ్లాయట. అలాగే నియోజకవర్గ నేతలతో పార్టీ అగ్రనేతలు స్వయంగా మాట్లాడి కార్యకర్తలను తీసుకొచ్చే బాధ్యతలను వారికి అప్పగించారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పోలీసుల సూచనలు, నిబంధనలు ధిక్కరించడం ద్వారా గలాటా సృష్టించేందుకు పక్కా ప్రణాళికలు రచించారని, ఇతర ప్రాంతాల వారిని పోలీసులు ఆపితే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకు ప్రణాళిక పన్నారని నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి నివేదిక అందింది. అందుకే పరామర్శకు పరిమిత సంఖ్యలో వచ్చి వెళితే అభ్యంతరం లేదని ఇప్పటికే వైసీపీ నేతలకు జిల్లా ఎస్పీ తెలిపారు. ముందస్తు సమాచారంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమై ఆంక్షలు విధించారు. అదీకాక పొదిలి పర్యటనలో వైసీపీ శ్రేణుల దాడుల నేపథ్యంలో పోలీసు శాఖ ముందే అప్రమత్తమైంది. సెక్యూరిటీ కాన్వాయ్ ప్లస్ అడిషనల్ గా 3 వెహికల్స్ 100 మెంబర్స్ ని ఆ ప్రోగ్రామ్ చేసుకోవడానికి అలౌ చేయడం జరుగుతుంది. దానికి అంతకు మించి వేరే గ్యాదరింగ్స్ కానీ ఏమైనా చేసినా కూడా ఎటువంటి పర్మిషన్స్ వాళ్ళకి ఇవ్వడం జరగలేదు. ఎవరైనా కూడా వీటిని పూర్తిగా గమనించాలి. ఎటువంటి శాంతి భద్రతలు కానీ విఘాతం కలగకుండా ఈ గ్యాదరింగ్ అనేటువంటిది అనవసరంగా లార్జ్ గ్యాదరింగ్ చేయడం కానీ చెయ్యకూడదు. ఆ విధంగా ఎవరైనా చేసి ఇటువంటి ఏదైనా ఇబ్బందులు కలిగిస్తే ట్రాఫిక్ కానీ లేదు అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ లేదా డిస్టర్బెన్సెస్ అమాంగ్ ది పబ్లిక్ కానీ ఇటువంటి వేటివైనా కలిగిస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2024 ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పిచ్చాడు. వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏదో ఒక సమస్యను సృష్టించేందుకు ఆ పార్టీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అందుకు గతంలో జరిగిన సంఘటనలే ఉదాహరణ అని కూటమి శ్రేణులంటున్నాయి. గతంలో వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే పొగాకు రైతులకు మద్దతు తెలుపుతూ ఇటీవల ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా రాళ్ల దాడి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు మరో గలాటా సృష్టించేందుకు వైసీపీ పక్కా ప్రణాళిక రూపొందించిందన్న సమాచారంతో పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. అంత చేసిన వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం మాత్రం కొనసాగింది. జగన్ పర్యటనలో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు రెచ్చిపోయారు. అంబటి, అతని సోదరుడు మురళి కలిసి రోడ్డుపై పోలీసులు అడ్డంగా పెట్టిన బ్యారికేడ్లు విసిరిపడేశారు. వారిని అడ్డుకోబోయిన పోలీసులపై అంబటి రాంబాబు దౌర్జన్యంగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఏకంగా పోలీసులకే అంబటి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆపై అంబటి సోదరులు బ్యారికేడ్లు తొలగించి వైసీపీ కార్యకర్తలను ముందుకు పంపించారు. జగన్ పర్యటన మొత్తం దౌర్జన్యాలు, అపశృతులతో ముందుకు సాగింది. సత్తెనపల్లి టౌన్ లో జగన్ రాకముందే ఓ సీఐపై వైసీపీ శ్రేణులు దౌర్జన్యం చేసి అతడిని నెట్టివేయగా, మరోవైపు ఆర్టీసీ బస్ పై జెండా కర్రలతో దాడి చేశారు. పల్నాడు, గుంటూరు జిల్లా సరిహద్దులు పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వద్ద మాజీ మంత్రి హల్చల్ చేశారు. బ్యారికేడ్లను తోసివేసి ఆంక్షలు విధించిన పోలీసులపై దౌర్జన్యం చేస్తూ వైసీపీ క్యాడర్ ను సత్తెనపల్లి వైపు వెళ్లేలా వీరంగం సృష్టించారు. నిబంధనలకు విరుద్ధంగా అంబటి భారీ ర్యాలీగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అంబటి పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను రోడ్డుపై నుంచి తోసిపడేశారు.
నర్సారావుపేట డీఎస్పీ నాగేశ్వరరావుకు పోలీసుల అంతు తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవంలో కూడా పట్టాభిపురం సీఐపై కూడా అంబటి రాంబాబు ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. పోలీసుల పట్ల అంబటి రాంబాబు ప్రవర్తిస్తోన్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక జగన్ గుంటూరు జిల్లా పర్యటనలు వరుస అపశృతులు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. దీంతో జయవర్ధన్ అనే వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఉదయం జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టడంతో సింగయ్య అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గుంటూరు లాలాపురం రోడ్ ప్రమాదంలో చనిపోయిన సింగయ్య మృతిపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. జగన్ కాన్వాయ్ ముందు వెళుతున్న వాహనాలు ఢీకొట్టడంతోనే సింగయ్య చనిపోయారని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ సింగయ్యను రోడ్డు పక్కకు నెట్టేసినట్టు తెలిపారు. పోలీసులు గుర్తించి 108 వాహనానికి ఫోన్ చేయడంతో ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారని, వైద్యులు పరీక్షించి సింగయ్య చనిపోయినట్టు ధృవీకరించారని తెలిపారు ఎస్పీ. సఫారీ వైట్ కలర్ AP26CE2201 ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన ఆ పువ్వులు చల్లడానికి వచ్చేసి పడిపోయిన తర్వాత కారు కూడా పైన ఎక్కింది, షోల్డర్ ఎక్కింది. సో ఇమీడియట్ గా వాళ్ళు కానీ అన్అటెండెడ్ గా ఉండిపోయారు. ఎవరు కూడా చూసుకోవట్లేదు, పక్కన పెట్టారు. తర్వాత మనమే హైవే పెట్రోల్ ద్వారా DGH తీసుకొని వచ్చాము. అయితే కాన్వాయ్ ఢీకొని గాయపడిన వృద్ధుణ్ణి పట్టించుకోకుండా జగన్ తో పాటు వైసీపీ నాయకులు వెళ్లిపోవటం, రోడ్డు పక్కకి నెట్టివేయటంతో జగన్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.